మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులే కరువయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. భువనగిరితో పాటు పోచంపల్లి మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను కైవసం చేసుకుంటామన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో మా కరెస్పాండెంట్ పాసెం అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే కీలక నేతలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భువనగిరిలో మనం చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు కేంద్రంగా ఉంది. భువనగిరి మున్సిపాలిటీలో కూడా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఓటర్ల నుంచి ఎట్లాంటి స్పందన ఉందో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా ఓటర్లను కలిసేటువంటి సమయంలో ఏం చెప్తున్నారు, ఆ ఓటు అడిగేటువంటి సమయంలో ఓటర్ల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఒకటి ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి వీటి వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా అత్యధికమైన మున్సిపాలిటీలు రాష్ట్రంలో గెలుచుకుంటుంది. మా నియోజకవర్గంలకు సంబంధించి భువనగిరి అండ్ పోచంపల్లి మున్సిపాలిటీ ఖచ్చితంగా ఎక్కువ కౌన్సిలర్ గెలుస్తాం. 2 చైర్మన్ స్థానాలను కూడా మేమే కైవసం చేసుకుంటాం. ఇలా ఏమాత్రం సందేహం లేదు. సరే, ఇంకా ఫర్దర్గా కూడా మనం చెప్పాలంటే ఈరోజు మా వరకు మేము చూస్తే మేము చేసే గత 2 ఏళ్ళకెళ్ళి చేసిన పనులలో పూర్తి స్థాయి ఒక నమ్మకము, ఒక సాటిస్ఫాక్షన్ మాకున్నది. అంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేసినామంటే ఒక్క ఈడ మున్సిపాలిటీలో ఎప్పుడు ఒక్క సంవత్సరంలో 56 కోట్ల నిధులు రాలే. ఒక నియోజకవర్గంలో భువనగిరిలోనే 16 కోట్ల రూపాయలు పెట్టినాం భువనగిరి మున్సిపాలిటీకే. మళ్ళీ 25 కోట్ల రూపాయలు మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ 18 కోట్లు వచ్చినాయి. మళ్ళీ భువనగిరి ఫోర్ట్ అవుపడుతుంది. ఇక్కడనే ఆ ఫోర్ట్ డెవలప్మెంట్ రోప్వే కార్యక్రమం అవుతుంది. దానికి సంబంధించిన ల్యాండ్ సమీకరించినము, అక్కడ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను తొలగించినము. భువనగిరి మరి ఏదైతే మూసీ నది మీద బ్రిడ్జ్లు అవుతున్నాయి, ముఖ్యమంత్రి గారే స్వయాన మూసీ ప్రక్షాళన కోసం మా ప్రాంతం వచ్చి పాదయాత్ర చేసినాడు. ఆయన ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ పాదయాత్ర చేయలేదు, ఓన్లీ భువనగిరిలో చేసినాడు. అక్కడికి వచ్చిండు, మూసీ ప్రక్షాళనకు నడుము బిగించిండు. నల్లగొండ ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఆడ పాదయాత్ర చేసినప్పుడు ఆడ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిండు 47 కోట్ల రూపాయలతోటి. సో మూసీ మీద బ్రిడ్జ్లు అవుతున్నాయి, సాగునీరు కాలువలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు అవుతున్నాయి. మొత్తంగా చూస్తే 2 మున్సిపాలిటీలపై కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది తప్పిస్తే కనీసం అభ్యర్థులు ప్రచారం కూడా నిర్వహించలేదు. ఖచ్చితంగా పోచంపల్లితో పాటు భువనగిరి మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోబోతున్నామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అంటున్నారు. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి, భువనగిరి.